నమస్తే మిత్రులారా, నేను మీ జల్లి శంకర్ని. సో మనం సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఒక పాటను బాగా వింటా ఉన్నాం. అదే నల్గొండ జిల్లా మీద పోయి వస్తనే అమ్మ పోయి వస్తనే ఒక పాట బాగా వైరల్ అవుతుంది నల్గొండ జిల్లాకు సంబంధించి. ఎందుకు ఆ పాట వచ్చింది, ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతా ఉందంటే ఈ కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పడంతో మన హక్కులను మనం కోల్పోతాము. అంటే కృష్ణా నది నీళ్లను మనం తెచ్చుకోలేకపోతాము. నల్గొండ జిల్లా, పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఈ 5 జిల్లాలు నీటి హక్కులను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. తెలంగాణ దేనికోసం అయితే కొట్లాడిందో 60 ఏళ్ళు ఏ నీటి హక్కుల కోసం అయితే కొట్లాడిందో ఆ నీటి మీద, కృష్ణా నది మీద హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ పాట బాగా వైరల్ అవుతా ఉంది. కేసీఆర్ ఇదే పంతాతోటి నీటి హక్కుల కోసం రేపు నల్గొండలో సభ పెడుతున్న క్రమంలో ఆ పాట బాగా వైరల్ అవుతా ఉంది. అయితే ఆ పాట పాడినటువంటి మిత్రుడు పాలమూరు నుంచి వచ్చింది తమ్ముడు, నేను పిలిచిన. సో ఆ తమ్ముతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఆ పాట రాయాల్సి వచ్చింది, ఏంది కథ, ఆ పాట అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, దేనికోసం ఏంటనేది అతని మాటల్లోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే తమ్ముడు. నమస్కారం అన్న. బాగున్నా? బాగున్నాను. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్. ఏ ఊరు మీది? నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం, గ్రామం జగ్నాలపల్లి అన్న. పాలమూరు జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు నాగర్ కర్నూలు కొత్తగా వచ్చింది. ఏం చేస్తుంటావు బేసిక్గా నువ్వు? బేసిక్గా అంటే ఇంకా నేను ఎలక్ట్రీషియన్ చేస్తుంటాను ఇంటి దగ్గర. నేను నీ ఇన్స్టాలో చూసిన దాదాపు అన్ని పాటలు ఉన్నాయి, బాగున్నాయి అన్ని పాటలు. మొన్న రీసెంట్ ఒక పాట బాగా వైరల్ అయింది. అవునా? అంటే పాటలు కూడా బాగా పాడుతూ ఉంటావా? పాడతాను. అంటే సింగరా? సింగర్. అంటే ఫోక్ సింగర్, మంచిగా బాగానే పాడతావు. పాడతాను. మొన్న వాడిన పాట ఉంది చూసినావా? అవునా? బాగా వైరల్ అయింది, నల్గొండ జిల్లా పాట. అదొకసారి పాడు. నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే, అమ్మ నేను పోతనే, గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే, నల్లగొండకు పంపియే, చూడగల్లు దానమాట అంతులేని జనమంట, చెలో పల్లె పల్లె కదులుతుందంట, నల్లగొండ నిండుతుందంట, గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే, అమ్మ కలిసే వస్తానే, పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే, అమ్మ పొరును చేస్తానే. మొత్తం వస్తుంది ఆ పాట? ఈ పాట అంతా రాసుకున్నావా? రాసుకున్నాను. మొత్తం పాడతావా ఈ పాట? పాడగలను. నల్గొండ జిల్లాకు నువ్వు ఎందుకు పోతా అంటున్నావు, మరి ఏంది అసలు ఆ సభ ఉద్దేశం ఏంటిది, లేకపోతే దేనికోసం పోదాం అనుకుంటున్నావు? ఒకసారి ఆ పాట మొత్తం పాడు. అంటే నువ్వే రాసుకున్నావా ఈ పాట మొత్తం? నేనే రాసుకున్నాను ఈ పాట. ఓకే, పాడు పాడు మొత్తం పాడు. నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే, అమ్మ నేను పోతనే, కాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే, నల్లగొండకు పంపియే, చూడగల్లో దానమాట అంతులేని జనమంట, చెలో పల్లె పల్లె కదులుతుందంట, నల్లగొండ నిండుతుందంట, గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే, అమ్మ చూసి వస్తానే, పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే, అమ్మ పొరును చేస్తానే, పోరాయిడో బాధను చూసి తాగే నీళ్ళనిచ్చిండమ్మా, ఆ నల్లగొండ బాధను చూసి కేసీఆర్ బాధపడే, గోదావరి కృష్ణమ్మను మన బిల్లకు మళ్ళించిండు, గోదావరి కృష్ణమ్మ మన బిల్లకు మళ్ళించిండు, రైతన్నల బాధను చూసి రైతు బంధు ఇచ్చిండమ్మా, ఆ కాల్వలల్ల నీళ్ళు రాక కన్నీరాయనే, అమ్మ కన్నీరాయనే, మన బతుకులల్లా ఇంకా నేడు బాధలు వచ్చనే, అమ్మ బాధలు ఆయనే, పాలమూరు నల్లగొండ గోస తీర్చినోడు సారు, అరే పాలమూరు నల్లగొండ గోస తీర్చినోడు సారు, మన పాలమూరు పథకంతో నీళ్లను వారించినాడు, ఆ నీళ్ళన్నీ మాయమైపోతా ఉన్నాయే, అమ్మ పోతా ఉన్నాయే, ఆ నీళ్ళనన్నీ ఎక్కడికో పోతా ఉన్నవే, అవి పోతా ఉన్నాయే, ఆ కేంద్రానికి మన నీళ్లను అప్పగిస్తారంటానమ్మా, చలో కేంద్రానికి మన నీళ్లను అప్పగిస్తారంటానమ్మా, మన కేసీఆర్ సారు ఇంకా పోరు అయ్య వస్తుండంట, మన బతుకులల్లా ఇంకా మెల్లగా బాధాలంటనే, అమ్మ బాధాలు వచ్చనే, మనం అంతా ఇంకా నేడు వలసల పాలేనే, అమ్మ వలసలు పోవాలి. అద్భుతంగా రాష్ట్ర తమ్ముడు, చాలా బాగుంది. అంటే దాన్ని అప్ప చెప్పితే ఏమైతుంది అనేది నువ్వు సింపుల్ గా చెప్పుకుంటూ వచ్చినావు. అంటే అది అప్ప చెప్తే ఫ్లోరైడ్ సమస్య మళ్ళీ వస్తుందని, మళ్ళీ ఎత్తలు వస్తాయని, పాలమూరులో మళ్ళీ వలసలు జరుగుతాయని. అవునా? ఇవన్నీ నీకు ఎందుకు రాయాలనిపించింది అసలు ఈ పాట?
మాకు ఎందుకంటే మా ఊరు పక్క పొలం మా మండలంలో కాలువలు ఉన్నాయన్న. ఓకే. కాలువలు ఉంటే రైతులు మంచిగా కేసీఆర్ సార్ ఉండగా రైతులకు నీళ్ళు వస్తున్నాయి కదా, పాడి పంటలకు వీళ్ళు సంతోషంగా చేసుకుంటుండే వాళ్ళు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాక కాలువల చెట్లు మొలిచిపోయినాయి. ఇప్పుడు వస్తలేవా నీళ్ళు? వస్తలేవన్న. అంటే మొన్నటి దానికి వచ్చిన కాలువలో ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. సో ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి నువ్వు బాధతోటి పాట. అవునన్నా. మంచిగా ఉంది. ఇంకా ఏమున్నాయి అంటే ఇట్లా ఇంకేమైనా పాటలు పాడతావా? ఇంకా ఏమైనా పాటలు పాడతాను, కేసీఆర్ సార్ మీద పాడతా. ఓకే, పాట పాట ఇంకేం పాట పాడతావు? మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలే మనసు గల్ల మనసారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, అరే దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకి నోసుకొని వృద్ధులు వితంతువులకు, అరే ఆదరణకి నోసుకొని వృద్ధులు వికలాంగులకు, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మళ్ళా మళ్ళా రావాలి మనసు గల్ల మనసారు. అరే పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా మన అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మళ్ళా మళ్ళా రావాలి, మళ్ళా మళ్ళా రావాలి మనసు గల్ల సర్కారు. అరే కూలిన కుల వృత్తులనే కూడగట్టుతున్నాడు, మననే తన్నలగి తన్నల రాతలు మార్చాడు. మంద కాసేల మందల మందలు పెంచాడు, మన చేపలమ్మే కార్మికులకు సేవలు పెంచాడు. మా రజకుల నాయి బ్రాహ్మణులాదరించమన్నాడు, రజకుల నాయి బ్రాహ్మణులాదరించమన్నాడు. దళిత బంధు పథకంతో దళిత వాడ వెలగాలని, ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించే. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలే మనసు గల్ల మనసారు. అవునను, ఎక్కువ సాయి చందన వాడుతున్నాడు ఈ పాట. అంటే నేను పరిచయం అంటే అన్న తెలుసు మాకు, నేను ఎక్కువ ఏం పోకపోయా నాకు, కాకపోతే వస్తాయనా. సల్లంగుండాలయ్యా మా సారు కేసీఆర్, మీరు పైలంగుండాలయ్యా మా సారు కేసీఆర్. మా కలలు నిజం చేస్తే తెలంగాణను సాధిస్తే, మా కలలు నిజం చేస్తే తెలంగాణను సాధిస్తే, మా సకల జనుల కళ్ళలో సంతోషాలను తెస్తిరి. ఏమి చేరుణము తీర్చుకోము సారు కేసీఆర్, ఏ తీరుగా నిన్ను పొగుడెదము సారు కేసీఆర్. సల్లంగుండాలయ్యా మా సారు కేసీఆర్, మీరు పైలంగుండాలయ్యా మా సారు కేసీఆర్. ఆయన పాడుతుంటా అన్న, అంటే అభిమానం అన్న జరం. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో, తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే చంద్రశేఖరుడే, నగాదారిలో జనబాంధవుడే తెలంగాణలో. గోలుకొండ కిల్లా మీద మన జెండా ఎగిరినట్టు, మన జెండా ఎగిరినట్టు, చార్మినగరు వంటి నిండా కొత్త రంగులు పోసినట్టు, కొత్త రంగులు పోసినట్టు, జిల్లా ఓరు గల్లు చుట్టూ కొత్త కోడలు కట్టినట్టు, కొత్త కోడలు కట్టినట్టు. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. అర శ్రీరామ సాగరము సిగమెత్తి ఆడినట్టు,
ఎచ్చంపల్లి ఎల్లంపల్లి మత్తడి వడి దునికినట్టు చెలో జూరాల దేవాదుల దోముదాములాడినట్టు అరర తెలంగాణ పల్లెలల్ల పొదే ఒడిసెనోడగా దారిలో పోరు నడిపెనో తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే చంద్రశేఖరుడే నగాదారిలో జనబాంధవుడే తెలంగాణలో. సో సాయి చందు పాటలే ఎక్కువ పాడుతా ఉన్నావు నువ్వు? అవునా. అంటే సాయి చంద్ సంబంధించినటువంటి ఇంకా పాటలు ఏమైనా వస్తాయా? ఇంకా చాలా ఉన్నాయి కదా సాయి చంద్వి? వస్తాయి అన్న. అవునా? సాయి చంద్ అన్న పాలమూరు సభలో కేసీఆర్ గారు మనకు నీళ్ళు వచ్చినాయి కదా, అవును, దాన్ని చూసి అన్న పాట పాడాను. ఏం పాట పాడ ఒకసారి? రాళ్ళు దేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి, మోడు వారిన బీడులో మొలకెత్తె చిగురుల చూస్తిమి, కన్నీళ్లు నిండిన కళ్ళలో మన కలల పంటలు పండెనో, ఎండిపోయిన తెలంగాణ మాగానిగా మారెనో, ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరెను గట్టెనో, ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరెను గట్టెనో, పస్తులున్న పాలమూరు పాడి పంటతో మురిసెనో, వలసబోయిన బిడ్డలందరూ ఇల్లు వాకిలి చూసిరో, ఎడారి లాంటి నేల తల్లి కృష్ణమ్మ నీళ్ళతో దడిసెనో. ఇది సాయి చంద్ వాడండి. సాయి చంద్ వాడినా. ఈ పాట కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతన్నలకు అనేకమైన సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి సాయి చంద్ అన్న ఈ పాట పాడడం జరిగిందన్న. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే పాటను మళ్ళా ఇదే ట్యూన్ లో ఇంకో ట్యూన్ రాష్ట్రం ఈ పాలనకు అనుకూలంగా, రేవంత్ రెడ్డి పాలనకు అనుకూలంగా ఇంకొకటి రాష్ట్రం. అవునను. ఒకసారి పాడది వాడు. రతనాలు వండే నేలలో రాళ్ళు దేలుడు చూస్తిమి, మొలకెత్తె చిగురులు పోయి నేడు బీడు భూముల చూస్తిమి, మన కలల పంటలు పోయినేడు కన్నీళ్ళే మిగిలెను, మాగాని తెలంగాణ మల్ల ఎండుతున్నదో, ఇన్ని నాళ్ళ పచ్చనేల మల్ల ఎండ పట్టెనో, పాడి పంటల పాలమూరు పస్తులుండబట్టెనో, ఇల్లు పిల్లల చూసినోళ్లకు వలసబోవుడైతదో, ఫ్లోరైడు రక్కసి నల్లగొండకు మల్ల తిరిగి వస్తదో, ఏనాటి పాపమో ఈ కాంగ్రెసు పాలన, ఏనాటి పాపమో ఈ కాంగ్రెసు పాలన, ఇంకెన్ని ఘోరాలుంటాయో రానున్న రోజున, పిడికిలెత్తి కొట్లాడు తెలంగాణ తమ్ముడా, లేకుంటే మన తెలంగాణ ఆగమైపోతుందో. సూపర్ వాడిన తమ్మి. అసలు అంటే అప్పుడు సాయి చంద్ అన్ననేమో అప్పటి కేసీఆర్ పాలనలో నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి కాబట్టి ఎండిపోయిన మా పాలమూరు మంచిగా ఉన్నది, మాగానిగా మారిందని రాసిండు. అవునన్నా. ఇప్పుడు నువ్వేమో కాంగ్రెస్ పాలనలో దీన్ని ఉల్టా చేసి పడినావు. అంటే ఉల్టా అంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని సింక్ చేసినావు అన్నట్టు. అంటే మొత్తం మళ్ళా మాగాని ఎండిపోతా ఉన్నది, పాలమూరు మళ్ళా వలసలు పోయేటువంటి ప్రమాదం ఉన్నది, నల్లగొండకు మళ్ళా ఫ్లోరైడ్ వస్తుంది, వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది, పిడికిలెత్తి కొట్లాడాలి, మన నీళ్ళు మనకుంటాయి, లేకపోతే ఆగమైపోతాయి. దాంట్లో ఒక మాట రాసినావు, చాలా అద్భుతంగా ఉంది, ఏనాటి పాపమో ఈ కాంగ్రెస్ పాలన అని. నిజంగా ఆ మాట వింటే, ఆ పదం వింటే 60 ఏళ్ళు మనం ఇదే కాంగ్రెస్ వాళ్ళ మీద కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం, నీళ్లు సాధించుకున్నాం, ఇప్పుడిప్పుడే మన భూములు ఆడ పారుతా ఉన్నాయి, పచ్చగా మళ్ళీ ఎండిపోతున్నాయి కదా, మళ్ళీ ఎండిపోతున్నాయి, ఏనాటి పాపమో మళ్ళీ ఇది వచ్చింది అని అంటున్నాం. అవునా, చాలా అద్భుతంగా పాడినావు. ఇంకా ఉన్నాయా ఏమన్నా ఇట్లాంటి పాటలు? ఇంకేమన్నా? అయితే ఇంకా నేను మొన్న ఇదే ఈ కాంగ్రెస్ గురించే దీనికి ట్యూన్లు కట్టాను. ఓకే, ఇంకా ఉన్నాయా ఏమన్నా ఇట్లాంటి పాటలు ఉన్నాయా? పాడు, ఇంకేమైనా ఉంటే వాడు మంచిగా ఉంటే. వద్దురో మనకొద్దురో ఈ కాంగ్రెస్ పాలన, వద్దురో మనకొద్దురో ఈ దోపిడీ పాలన, మన రైతన్నల కళ్ళలోన కన్నీరు నిలిచెనో, మన ఆడబిడ్డల బ్రతుకులన్నీ బస్సులల్ల బందీ ఆయనో, మన తెలంగాణ బ్రతుకులన్నీ ఆగమైపోయేనో. అంటే కాంగ్రెస్ పాలన వస్తే ఏమైంది అనేది చెప్తున్నాం, మనం కళ్ళతో చూస్తున్నాం కదా. అంటే ఈ బస్సులలో కొట్లాడుకోవడాలు,
మహిళలందరూ కూడా అనేకమైన ఇబ్బందులు పడు. అంటే సరే ఫ్రీ బస్ ఓకే కానీ దాని సౌకర్యాలు సరిగ్గా కల్పించకపోవడం లేవు. రోడ్లపైన మహిళలు బస్సును ఆపినా కానీ బస్సు ఆపడం లేదు. రైతులు ఆగమైపోయారు. అంటే ఇప్పుడు రైతు బంధు రాలేదు సరిగ్గా, కరెంట్ వస్తుంది, నీళ్లు పోయినాయి, ఈ రైతులందరూ ఆగమైతా ఉన్నారు అని. మంచిగా వాడు నీ గొంతు చాలా బాగుంది తమ్ముడు, అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకంటే చాలా బాగుంది నీ గొంతు. ఈ పాటలు ఇంకా ఇట్లనే కొనసాగిస్తావా? నెక్స్ట్ కొనసాగించాలని అనుకుంటున్నావు? ఖచ్చితంగా కొనసాగి. మరి నువ్వు ఇట్లా వాడుతున్నావు, ఈ పాటలు వాడుతా ఉన్నావు, ఇట్లా కాంగ్రెస్ పాలన మీద వాడుతా ఉన్నావు, ఏం బెదిరింపు కాల్స్ ఏం రావట్లేదా? ఇట్లా ఇబ్బంది కాల్స్ అంటే మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, కాకపోతే ఒక్క 1 కాల్ ఏమో వచ్చిందన్న. ఎందుకు అట్లా వాడుతున్నావు, పోయిన దాని గురించి ఎందుకు వాడుతున్నావు, ఇంకా మళ్ళీ రాదు అన్నట్టుగా అది చేశారు. అంటే ఇంకా రాదు బీఆర్ఎస్, ఇంకా మళ్ళీ ఎందుకు వాడుతున్నావు అన్నట్టుగా. సో ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సైట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు బేసిక్గా నువ్వు బస్సు గురించి చెప్పినావు కదా, ఈ బస్సులలో మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల, సరే వాళ్ళది ఫ్రీ ఇవ్వడం మంచి పథకమే అయినా కానీ దానికి ఒక విధి విధానాలు లేకపోవడము, సరిగ్గా బస్సులు పెంచకపోవడం ఇబ్బందితో అదొకటి. దాంతోపాటు ఇప్పుడు ఆటో డ్రైవర్లు బాగా ఆత్మహత్యలు చేసుకుంటాం. అవును. అంటే ఈ కోణంలో ఏమన్నా, ఈ మానవీయ కోణంలో ఏమన్నా అనుకున్నా? పాడగలుగుతానా? అది ఇన్స్టాగ్రామ్లోనే ఒక అన్న చాట్ చేసింది నాకు. అవునా? అన్న మేము ఆటో నడుపుతాము, మా బ్రతుకులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రోడ్ల పాలు అయిపోయినాయి, మాకు ఏ విధంగానైనా ఒక పాట పాడండి అనేసి అన్న నాకు మెసేజ్. ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఈ పాటలు చూసి మెసేజ్ చేసావు అన్నమాట? ఓకే ఓకే. మెసేజ్ చేసి నేను ఇట్లా ఆయనకి యాక్సెప్ట్ చేసిన, పాడిన పాట కూడా. పాడు ఒకసారి. ఏం పాట? 3 గిర్రల బండి నడిపి గల్లి గల్లి తిరిగేటి ఆటో వాణ్ణి, పొద్దుగాల లేచిన కాడి నుండి అర్ధరాత్రి వరకు బండి దోలేటోని, ఈ కాంగ్రెసు ప్రభుత్వంలో పొట్టకులేని ఆటో వాడు, ఈ కాంగ్రెసు ప్రభుత్వంలో పొట్టకులేని ఆటో వాడు, అరే కేసీఆర్ ఆ సర్కారులో తిండి తిందామన్నా సందు లేకపాయే. అంటే అప్పుడు కేసీఆర్ పాలనలేమో వాళ్ళకి తిండి తింతందుకు కూడా సందులే, అంటే గిరాకీ మస్తు వాళ్ళకి గిరాకీ ఉంటుండే, వాళ్ళకు చేసుకుంటుంటే ఇంకా 10 రూపాయలు వస్తాయనే ఆశ ఉంటుండే. ఇప్పుడేమో ఏం లేదు. పొద్దుస్థానం పోయి నిలబడగానే గిరాకీ వచ్చేది లేదు. ఆటో ఎవరు ఎక్కలేరుగా. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒక ఆటో డ్రైవర్ అడిగితే రాసినావు ఈ పాట. బాగుంది తమ్ముడు. అంటే నీ సామాజిక కోణం బాగుంది, నీ వాయిస్ బాగుంది, నువ్వు మంచి ఫ్యూచర్ ఉంటుంది తప్పకుండా. అంటే నువ్వు సరే ఏ పార్టీ ఏందని పక్కన పెడితే, ఈ మానవీయ కోణంలో ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎక్కడైతే మనకు నష్టం జరుగుతూ ఉందో అది నీ పాట రూపంలో 100% వినిపించు. తప్పకుండా నీలాంటి వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది. సో 200% మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. సో ఇది మిత్రులారా, తమ్ముడు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి తమ్ముడు. సో శ్రీనివాసు వచ్చిండు. అయితే ఫ్లోరైడ్ విషయంలో ఇట్లా మనకు ఏదైతే కృష్ణానది మీద ప్రాజెక్టులు అప్పచెప్తే, అది ఎవరికి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కేంద్రం చేతికి అప్పచెప్తే ఏం జరుగుతుంది అనేటువంటి పాటతోటి ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా సాయి చందు రాసినటువంటి పాటలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి పాలకులకు, ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అనేది చెప్పుకుంటున్నారో దానికి అనుకూలంగా కొన్ని పాటలు రాసి మీకు వినిపించడం జరిగింది. సో తమ్ముని ఎంకరేజ్ చేద్దాం. సో మీరు కూడా తమ్మునికి సంబంధించినటువంటి ఇన్స్టాని కానీ దాన్ని కానీ మీరు ఫాలో అవ్వండి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.